చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా తండ్రి, వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అంశం పాఠం పేరు రాసుకోండి. మనం ప్రతి ఆదివారం కూడా ఒక పాఠం అనేది నేర్చుకుంటున్నాం. ఆ పాఠంలోని అర్థం ఏంటి, ఆ పాఠాన్ని మనం మన హృదయంలో ఉంచుకొని ఏం చేయాలనంటే దాన్ని ధ్యానించాలి. ఒకటేం చేయాలంటే దాన్ని పరిశోధించాలి. అది వాక్యానుసారంగా ఉందా లేదా అన్నదే చూసుకోవాలి. ఎవరు చెప్పినా కానీ, నేను చెప్పినా ఎవరు చెప్పినా అది చూసుకోవాలి. ఎందుకనంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. ఏం చెబుతున్నారన్నది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. చెప్పే ప్రతి ఒక్క మాట ఆత్మ సంబంధమైనదా, వాక్యానుసారంగా ఉందా, ఈ లోకం విడిచినప్పుడు నన్ను పరలోకం తీసుకెళ్తుందా అనే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, తెలుసుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడి పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోండి అని చెబుతున్నారు. మనకు ఆశీర్వాదాలు అనేది మనకి ఈ లోకంలో తాత్కాలికమైన ఇవన్నీ కూడా, శాశ్వతమైనది ఆశీర్వాదం ఏది అని అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అది శాశ్వతమైనది. నువ్వు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు అడుగు జాడల్లో నడిచేటప్పుడు అన్నీ ఇస్తారు దేవుడు. ఎలాగంటే అందరికీ అర్థం అవడానికి ఒక విషయం చెబుతాను. ఏమిటి అని అంటే, కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు, కూరగాయలు కొన్నప్పుడు అక్కడ ఏమడుగుతారండి, కొంచెం కొసరేయమని అడుగుతారు. ఎందుకని అడుగుతావు? నువ్వు కూరగాయలు కొన్నావు కాబట్టి. అసలు కొనకుండా కొసరు అడిగితే ఇస్తారా? ఎవరు? అలాగే క్రీస్తులో ఉండి ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రతి ఒక్కటి కూడా అడగాలి. అలా అడిగినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి, చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొద్ద నుండి అంటే క్రీస్తు యొద్దకు వచ్చి అడిగినప్పుడు దేవుడు ఇచ్చేయి చాలా విషయాలు ఉన్నాయి, చాలా రిఫరెన్సులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అందులోని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, తర్వాత 19వ వచనంలోని ఇలాంటి విషయాలు, చాలా విషయాలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తారంటే క్రీస్తు ద్వారానే. ఇప్పుడు దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు మందిరాన్ని ఏం చేయాలనుకున్నారు? కట్టాలి అని అనుకున్నారు. కానీ కట్టింది ఎవరో? సొలొమోను గారు. అలాగే సృష్టి అంతా కూడా చేయాలి అనుకుంది ఎవరో? తండ్రి అయిన దేవుడు.
కానీ ఇది మొత్తం చేసింది, అందరినీ నిర్మించింది, అందరినీ పంపించింది, ఇది మొత్తం చేసింది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. కానీ తండ్రి అయిన దేవుడు మనందరినీ పుట్టించారు, కానీ ఇదంతా చేసింది ఎవరో? కుమారుని ద్వారా చేశారు. దావీదు గారు మందిరం కట్టాలి అని అన్నీ ఏం చేశారు? సమకూర్చారు. అలాగే దేవుడు కూడా అన్నీ సమకూర్చి కుమారుని ద్వారా ఇదంతా కూడా చేశారనమాట. మనను నడిపిస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంశం పాఠం పేరు చెప్పి మనం అందులోనే కొన్ని విషయాలు చూద్దాము. నీవు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? నీవు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? ఎందుకు పుట్టారండి? ఎందుకు పుట్టారు? పుట్టినరోజు నాడు కొంచెం యవన ప్రాయానికి వచ్చినప్పుడు, చిన్నప్పుడు అంటే తెలియదులండి, యవన ప్రాయానికి వచ్చిన పిల్లల్ని అడిగితే ఎందుకు పుట్టావంటే ఏం చెబుతారు? చాలా విషయాలు చెబుతారు. కానీ దేవుడు చెబుతుండే కదా, నువ్వు ఎందుకు మనిషి లోకంలో ఎందుకు పుట్టాడు? తాగడానికే, తినడానికే, తిరగడానికే, తమ ఇష్టానుసారం జీవించడానికే. ఎందుకు దేవుడు మనిషిని పుట్టించారు? ఎందుకు పుట్టించారో బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం చూసినప్పుడు వారిని దేవుడు ఎందుకు పుట్టించారు. అలాగే ఈ రోజున మనిషి ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక అనేది దేవుని దృష్టిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకనంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ హీరో, మనందరినీ రక్షించే ఆయన, మనందరికీ రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించారు? ఎందుకు పుట్టించారు? మత్తయి గారు రాసిన సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారండి? పాపులను రక్షించుటకు. ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చాలా విషయం, అంధకారములో, బాధల్లో, వీటన్నిటిలో జీవిస్తున్న వారిని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ రక్షించారు. మరి పాపంలో నుండి ప్రతి ఒక్క పాపంలో మనిషి ఏ పాపంలో జీవిస్తున్నారో ఆ పాపంలో నుంచి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనిషి పాపంలో జీవిస్తే ఆడికి వెళ్ళిపోతారండి? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు చేసింది, నరకానికి వెళ్ళిపోవటానికి నిన్ను ఈ లోకంలో పుట్టించలేదు. నువ్వు పరలోకంలో ఉండాలి, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. పాత నిబంధనలోకి వెళ్ళి కొంతమంది వ్యక్తులను మనం చూస్తే దేవుడు ఎందుకు పుట్టించారని అన్నదే 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించడం, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ప్రజలు. తర్వాత చూడండి, మనం చూస్తే త్వరగా మనం గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే న్యాయాధిపతులు 2వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతారు మనకి. అయితే దేవుడు ఈ వ్యక్తిని ఎందుకు పుట్టించారు? దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని పుట్టించారు? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇక న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచారించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆజ్ఞలు అనుసరించినట్లు వారు నడవక పోయిరి. చూశారండి, దేవుని ప్రణాళిక ఏంటి,
వీళ్ళు చేస్తున్న పని ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటండి? యెహోవా న్యాయాధిపతులను పుట్టించను. ఎందుకు పుట్టించాడు దేవుడు? దోచుకొని వారి చేతుల నుండి ఇశ్రాయేలీలను విడిపించుటకు న్యాయాధిపతులను పుట్టించారు. కానీ న్యాయాధిపతులు చేస్తున్న విషయం ఏంటండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవక పోయిరి. చూశారండి, మనిషిని దేవుడు ఎందుకు పుట్టించిండు? ఇక్కడ న్యాయాధిపతులను ఎందుకు దేవుడు పుట్టించిండు? ఎందుకు వాళ్ళని న్యాయాధిపతులుగా చేసి ఎందుకు చేశారనంటే, వారిని దోచుకునే వారి నుంచి విడిపించుటకు తండ్రైన దేవుడు పుట్టిస్తే వీళ్ళేమో వ్యభిచారం అంటూ తప్పులంటూ తమ ఇష్టానుసారంగా జీవించారు. అంటే పితరులు నడిచిన మార్గంలో వీళ్ళు నడవలేకపోయారు. తర్వాత 13వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనపడతారు మనకి. 13వ అధ్యాయం న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే, 5వ వచనం నుంచి, నీవు గర్భవతివై కుమారుని కొందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారండి? ఎవరు కనపడతారు? ఎవరిని ఈ లోకంలో దేవుడు ఇతను ఎందుకు పుట్టించాడండి? ఎవరు అతనంటే సంసోను గారు. సంసోను గారిని దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టించారు? ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించుటకు సంసోనును పుట్టించాడు. కానీ సంసోను ఏం చేశాడండి? ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి అతడు తన బలాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత తన ఏ కన్నులతో అయితే స్త్రీని చూసిండో ఆ కన్నులే ఓడబీకేశారు. ఎంత బలాజుడండి సంసోను! ఎంతమంది అండి? 1000 మందిని గాడిద దవడెముక తీసుకొని చంపేసిండు. ఎంత బలాజుడండి! సింహాన్ని నోరుని ఏం చేసిండు? సింహాన్ని 2గా చీల్చేసిండు. అంత బలాజుడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు దేవుడు పుట్టిస్తే అతను దేవుని ఆజ్ఞను మీరి తన జీవితాన్ని ఏం చేసుకుండండి? పాడు చేసుకుండు. తర్వాత చూడండి, హెబ్రీలకు 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రథమ ఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే గారండి. దేవుడు మోషే గారిని ఎందుకు పుట్టించిండు? ఎందుకు పుట్టించిండంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కొరకు. ఎందుకు ఆ శ్రమ అనుభవించాలంటే, నాకు ఈ లోకంలో ఉన్న ఆనందము కన్నా
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే గారు ఎంచుకున్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని లోకంలో పుట్టించినప్పుడు ఒక ప్రణాళిక అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత ఇంకా ముందుకెళితే లూకా గారు రాసిన సువార్త ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఎందుకు పుట్టించారో వాళ్ళు కలిగి ఉన్న విధానం చూడండి. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారి గురించి చూద్దాము. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 14-16 కలిసి ఉంటాయండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ప్రజలను దేవుని వైపు త్రిప్పుటకు యోహాను గారు ఈ లోకాన్ని పుట్టారు. ఎందుకు పుట్టారండి? ప్రజలను దేవుని వైపు త్రిప్పుటకు యోహాను గారు ఈ లోకములో పుట్టి ఉన్నారు. ఆయన చేసిన ఆ పరిచర్య, ఆయన చేసిన విధానం కొన్ని రోజులైనా చాలా విధంగా యోహాను గారు చేశారు. ఆయన్ని పొగుడుకోలేదండి. యోహాను గారు చెప్పిన విషయం ఏంటో తెలుసండి? ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తున్నారు, ఆయన చెప్పులు వారును విప్పుటకైనను మోయిటకైనా నేను పాత్రుడను కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను గారు చెప్పారు. ఇదిగో నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా, ఆయన ఎలా ఇస్తారు? అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన బాప్తిసం ఇస్తారు అని చెబుతున్నారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అంటే నువ్వు నీటి ద్వారా బాప్తిసం తీసుకుంటున్నావు, తర్వాత ఆత్మ ద్వారా నువ్వు ఏమవ్వాలి? జన్మించాలి. నీటి ద్వారా ఆత్మ ద్వారా అంటే నువ్వు నీ మనసు మారాలి. యోహాను గారు చెబుతున్న విషయాలు చాలా మంచి విషయాలండి. ఆయన చెప్పిన విషయాలు అంటే అతడు ప్రజలను ఏం చేస్తుందంటే, ఇదిగో నాయన దేవుని రాజ్యంలో మీరందరూ ఉండాలి, ఈ లోకం శాశ్వతం కాదు, మారు మనసు పొందండి నాయన, రాండి దేవుని యొద్దకని అతడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను దేవుని వైపు త్రిప్పుతాడు. తర్వాత ఇంకా చూస్తే లూకా గారు రాసిన సువార్త చివరిగా చూడండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం చివరిగా లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం వెరీ గుడ్ తల్లి 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఏ నా ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారి గురించండి. ఆయన ఈ లోకంలో పుట్టారు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ పేరులోనే ఉందో చూశారండి, రక్షకుడు. రక్షకుడు మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు అని అంటే ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఏ ఒక్కరు కూడా పాపంలో జీవించకూడదు, పరిశుద్ధులుగా ఉండాలి, పరలోకం చేరాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనందరి కోసం సిలువలో ఆయన
మరణించారు. ఇప్పుడు చూసిన ఈ జన్మలోని చూసిన ఈ పుట్టుకల్లోని వారు కలిగి ఉన్న ఒక్కొక్క వాళ్ళ పుట్టుకలో ఉన్న అర్థం చూశారండి. న్యాయాధిపతులను ఎందుకు పుట్టించండి దేవుడు? న్యాయాధిపతులను ఎందుకు పుట్టించారండి? దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించుటకు న్యాయాధిపతులను పుట్టించాడు. సంసోను గారిని ఎందుకు పుట్టించారండి దేవుడు? ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించుటకు. మోషే గారిని ఎందుకు పుట్టించాడండి దేవుడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు. యాహాను గారిని ఎందుకు పుట్టించిండండి? ప్రజలను దేవుని వైపు తిప్పుటకు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టించారండి? ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు. జన్మకు ఒక కారణం ఉందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు పుట్టించారండి? ఎందుకు పుట్టించారు? చిన్న పిల్లల నుండి వృద్ధాప్యం వరకు కూడా, నువ్వు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా, నువ్వు ఈ లోకం విడిచే వరకు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏదో సందర్భంలో దేవుడు వాడుకుంటాడు. అయితే నువ్వు ఆయన యొద్దకు రావాలి, ఆయన మాట వినాలి, అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని ఇదిగో నాకు నేను చిన్నపిల్లోడుగా ఉన్నానే, తర్వాత నాకు వృద్ధాప్యం వచ్చిందే అని బాధపడే విషయం అనేది లేదు. నీ పుట్టుకలోని ఇదిగో ప్రభు నా జీవితం నీకే ప్రభు అని అప్పగించినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడంటే, ఇక్కడ వీళ్ళని పుట్టించినప్పుడు ఎలా వాడుకున్నాడు దేవుడు? గమనించండి, ఎలా వాడుకుండో వాళ్ళ విధానాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకున్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన పని నిమిత్తం వాడుకుంటారు. కొందరిని వాక్యం ప్రకటించడానికి, కొందరిని దేవుని పరిచర్య చేయుటకు. ఇప్పుడు పౌలు గారు ఉన్నారండి. పౌలు గారు వాక్యాన్ని ఆయన ఏం చేస్తారంటే వాక్యాన్ని బోధిస్తారు. ఇప్పుడు ఆయనకు వాక్యం ఆయన బోధించినప్పుడు ఆయనకు అంటే సహకారంగా, అంటే దేవుని పని చేస్తాను కాబట్టి దేవుని పనిలో సహకారంగా కొంతమంది వ్యక్తులను దేవుడు ఇచ్చారు. వాళ్ళలో భర్త భార్యను కూడా ఇచ్చారు. విడిగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, భర్త భార్య కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళంటే అకూల, ప్రిస్కిల్లా. అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పనిలోనే వాడుకుంటారు. ఇప్పుడు భూమి మీద మీకు అర్థం అవడానికి, భూమి మీద చెట్లు ఉన్నాయండి. ఉన్నప్పుడు ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క చెట్టు ఆ కాలాన్ని బట్టి ఫలాలు అనేది ఇస్తుంది. మామిడి చెట్టు వేసవి కాలం, ఇంకొక చెట్టు ఇంకో కాలంలో, ఇంకొక చెట్టు ఇంకో కాలంలో ఫలాలు అనేది ఇస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు ఆ మామిడి చెట్టుని చూసి ఇంకొక చెట్టు నాకు ఫలాలు లేవే అని బాధపడుతుంది అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చెబుతారంటే, ఇదిగో చెట్టు నీకు ఒక సమయం అనేది వస్తుంది, అప్పుడు నువ్వు కూడా పండులు కాయలు అనేది కాస్తావు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని తగిన సమయం ముందు ఏం చేస్తారో హెచ్చిస్తారో, తగిన సమయం ముందు ఆయన వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. అలాగే నీ పుట్టుక ఈ లోకంలో మనిషి పుట్టుక జన్మకు ఒక అర్థం అనేది ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అయ్యో నేను ఎందుకు పుట్టారని నువ్వు బాధపడే అవసరం అనేది లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకున్నాడు. చర్చి పని చేసే విషయంలో అది దేవుని పనేనండి. దేవుని పరిచర్య విషయాల్లో, వాక్యం బోధించే విషయాల్లో, సువార్త ప్రకటించే విషయాలు ప్రతి ఒక్కటి కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటారు. ఇలా ఈవేళని ఎలా అయితే వాడుకున్నారో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటారు. అలా వాడుకునే సమయాల్లో వీళ్ళల్లా చాలామంది ఏమైపోయారు, చాలామంది తప్పిపోయారు. కానీ అలా దేవుడు నిన్ను పిలిచి దేవుని పని నిమిత్తం నిన్ను వాడుకునేటప్పుడు నువ్వు మరలా లోకానికి వెళ్ళిపోయి, లోకాశలకు వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోతే చాలా ప్రమాదం అనేది ఉంది.
వీళ్ళు దేవుడు ఇలా పుట్టించి వాడుకున్న తర్వాత వాడుకునే సమయంలో కాలం ముందుకు వెళుతున్న సమయాల్లో వీళ్ళు ఏమైపోయారంటే దేవుని మాట వినకుండా వారు ధిక్కరించేసి వారు చేరవలసిన ప్రదేశాలకు వారు చేరలేదు. సంసోను గారు కానీ, మోషే గారు కానీ, న్యాయాధిపతులు ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది అంతవరకు సాక్షులుగా ఉన్నారు, కొంతమంది మధ్యలోనే వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఈ రోజున యవనస్తులు కూడా దేవుడు మంచి ఆయుష్కాలాన్ని ఇస్తే తమ కాలానికి ముందే అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనముగా తిరిగే కాలానికి ముందే చనిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను అందుకు పుట్టించలేదు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి, లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరాలనే దేవుడు నిన్ను ఈ లోకంలో పుట్టించారు. దేవునితో పాటు ఉండాలనే దేవుడు నిన్ను పుట్టించారు. దేవుని పనిలో నువ్వు ఉండాలని దేవుడు నిన్ను పుట్టించారు. అది నువ్వు ఏ పని దేవుడు ప్రతి ఒక్కరిని ఒక పనిగా దేవుడు పనిముట్టుగా ప్రతి ఒక్కరిని కూడా వాడుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇడ్డు హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలండి.